మీకొక ముచ్చటెరకనా? ఈ అరిటాకుల అన్నం తిన్నప్పుడు ఒక్కొక్క కూరకు ఒక్కొక్క లెక్కుంటది. ఎస్పెషల్లీ గిసుంటి అంటు పులుసులు తిన్నప్పుడు ఇట్లా చెయ్యి తీసుకుంటే మోషేకెళ్ళి పులుసు కారాలంట. గట్లుంటదన్నట్టు. దానికి గూడా ఏదో లెక్క ఉంటది గానీ, ముందుగాలైతే గీయాల మనం సొరకాయ అంటు పులుసు చేసుకుందాం. అంటు పులుసులు గీయాల రేపైతే మస్తు మంది మర్చిపోయిర్రు గానీ చూపిస్తా ఉంటది. మంచిగంటే మంచిగుంటది. ముందుగాలైతే లేత సొరకాయని తీసుకొని సన్నగా గోసి పెట్టుకోరి. ఆ కుండలో నూనేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మంచిగా గోలినంక జర్రంత ఇంగు వేసుకోరి. పులుసులలో ఇంగువ చానా ఇంపార్టెంట్ అన్నట్టు. కళ్యామాకు, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసుకొని గోలినాక సన్నగా కోసుకున్న ఇవి ఉంటాయి కదా సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని జర్రంతా మగ్గించుకోరు. ఇక అంటు పులుసులలో బెల్లం ముక్క అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక చిక్కగా నానబెట్టుకున్న చింతపండు జర్రని నీళ్ళు పోసుకొని ఇక 5-10 నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత లాస్ట్ మనం ఏం చేసుకోవాలి, జర్రంతా శనగపిండిలో నీళ్ళు పోసుకొని కలిసి పెట్టుకోవాలన్నట్టు. చిక్కబడుతుంది. చాలా అంటే చాలా రుచి ఉంటుంది. ఇక అరిటాకు వీలైతే ఇట్లా అరిటాకులో తినండి. జర్రంతా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకురంటే ఉడుకుడుకు అంటు పులుసు, సొరకాయ అంటు పులుసు రెడీ.